నల్గొండ నగరపాలక సంస్థ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కార్పొరేషన్ గా మారిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగా నేడు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బుర్రి చైతన్యారెడ్డి, డిప్యూటీ మేయర్ గా అష్రఫ్ అలీ మొహమ్మద్ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూతన కార్పొరేటర్లకు కీలక దిశానిర్దేశం చేశారు. ధర్మేశ్వరం 50 కోట్లతో డివైడర్ తో సెంట్రల్ లైటింగ్ నల్గొండ టౌన్ లో లైటింగ్ చూసినా మీరు చైర్మన్ గా 1 ఇయర్ ఉంటేనే బురి శ్రీనివాసరెడ్డి గారు మొత్తం ఫుట్పాత్లతో పాటు డివైడర్ పెట్టి రోడ్లు వేసి కలర్ఫుల్ లైట్స్. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఆ విధంగా లైట్ లేవు. అట్లా ధర్మేశ్వరం 50 కోట్లు పెట్టి సిఆర్ఎఫ్ నిధులు. మళ్ళీ ధర్మేశ్వరంకి వెళ్ళి దేవరకొండకు వయా మల్లెపల్లి గుర్రంపూడికి వెళ్ళి 280 కోట్లు పెట్టినా 4 లేనింగ్ రోడ్. అంటే ఆర్ఎన్బి మినిస్టర్ నేనే కాబట్టి నేను ఎట్లా పెట్టుకుంటాను. చిట్యాల టు భువనగిరి వయా రావణపేట 4 లేన్ పెట్టించిన, అది 180 కోట్లు. అట్లా జిల్లా మొత్తం కూడా 3000 కోట్ల పైన రోడ్లు ఇచ్చిన. స్టేట్ అంతా డెవలప్ చేస్తూ నల్గొండ మున్సిపాలిటీని స్మార్ట్ సిటీగా చేస్తానని, కనీసం మార్చి 15 రోజు ఒక కార్పొరేషన్ పదవి కూడా నల్గొండకు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంకా కూడా నూడ పరిధిలో ఉన్న దాన్ని కూడా ఏ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ లో మాట్లాడి, నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ ఉన్నది మాది, ఆ రోజు మాట్లాడతాం. ముందుగా దాంతో పాటు డెవలప్మెంట్, సంక్షేమం, స్కీమ్స్, సన్న బియ్యం, తెల్ల కార్డులు, 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, మొత్తం పార్టీలకు అతీతంగా అన్ని పేదవాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం. వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి అభివృద్ది వైపునకు నడిపిస్తుంటే వైసీపీ దీనిని అడ్డుకోవాలని చూస్తోంది. అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. బడ్జెట్ సభల్లో మర్యాదలు మరచి గవర్నర్ ముందు పేపర్లు చింపి